మహిళను అత్యాచారం చేసి గాయపర్చిన నిందితుడు అరెస్టు మరియు రిమాండ్కు తరలింపు. నిందితుడు ఎంత దూరం పారిపోయిన పోలీసుల నుండి ఎప్పటికీ తప్పించుకోలేరు. జిల్లా ఎస్పీ తేదీ 26 అక్టోబర్ 2025 రోజున పాల్వంచ మండలములోని ఫరీద్పేట్ గ్రామానికి చెందిన ఒక మహిళ వ్యవసాయ పొలాల పనుల కొరకు వెళ్ళు సమయములో కొచ్చేరువు ప్రాంతానికి చేరుకోగానే నిర్మానుష ప్రాంతం వెనక నుండి ఒక వ్యక్తి కనబడకుండా వచ్చి బలంగా కొట్టి గాయపరిచి కిందపడగా మరలా భయపెట్టి పొదలలోకి లాక్కెళ్లి అరుపులు కేకలు వీయకుండా నోరు మూసి బలవంతముగా ఆమెపై అత్యాచారం చేసి పారపోయాడని అతనిని గుర్తుపట్టగలను అని మాచారెడ్డి పిఎస్లో ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగింది. ఇట్టి కేసు విచారణలో భాగముగా కొంత సమాచారం మేరకు శ్రీ మణికంఠ రైస్ మిల్ నందు పనిచేయు బీహార్ రాష్ట్రానికి చెందిన రాహుల్ కుమార్గా గుర్తించగా అతను పరారీలో ఉన్నట్లు తేలింది. వెంటనే కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి ఎస్పీ బి. చైతన్య రెడ్డి ఐపీఎస్ ఆధ్వర్యంలో నిందితుడిని పట్టుకోవడానికి కామారెడ్డి రూరల్ సిఐ, ఎల్లారెడ్డి సిఐ, సిసిఎస్ సిఐ, మాచారెడ్డి ఎస్ఐ, దేవునిపల్లి ఎస్ఐ, గాంధారి ఎస్ఐ మరియు బీబీపేట్ ఎస్ఐ గార్లను మొత్తం 7 ప్రత్యేక బృందాలను నియమించి అతను బీహార్ వెళ్లిపోవచ్చు అని భావిస్తూ ముందస్తుగా బీహార్, పంజాబ్, మహారాష్ట్ర మరియు ఇతర రాష్ట్రాలకు ముందుగా పంపి నిందితుడు ఎన్ని ఉపాయాలు పన్నినపై ఎత్తుగా ఆలోచిస్తూ సాంకేతిక ముందస్తు సమాచార సేకరణ ఆధారముగా నిన్న అనగా తేదీ 30/2025 నాడు మహారాష్ట్ర రాష్ట్రంలోని గోండియా జిల్లా నందు పరారీలో ఉన్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకుని అరెస్టు చేసి ఈ రోజు తేదీ 31 అక్టోబర్ 2025 నాడున కోర్టు ముందు హాజరుపర్చబడును. ఇట్టి కేసులోని నిందితుడిని గుర్తించి పట్టుకోవడములో సఫలీకృతులైన కామారెడ్డి రూరల్ సిఐ ఎస్ రామన్, సిసిఎస్ సిఐ శ్రీనివాస్, ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి, పిసిఆర్ సిఐ నరేష్, మాచారెడ్డి ఎస్ఐ ఎస్ అనిల్, దేవునిపల్లి ఎస్ఐ రంజిత్, గాంధారి ఎస్ఐ ఆంజనేయులు, ఎస్బీఎస్ఐ జి రాజు, ఐటీ సెల్ హెచ్సి శ్రీనివాస్, సిసిఎస్ కానిస్టేబుళ్లు గణపతి, రవి శ్రీనివాస్ సిబ్బంది మరియు మాచారెడ్డి పిఎస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది. ఈ వివరాలకు వెళ్తే ఈ మహిళ ఆ రోజు మధ్యాహ్నం తన వ్యవసాయ పనుల కోసం తను పొలంలోకి వెళ్తుంటే, ఆ ఫీల్డ్లోకి వెళ్తుంటే అమాంతం వెంట వచ్చి అక్యూజ్డ్ తన మీద కొంచెం బలంగా వస్తువులతో చేతుల్లో తను చెప్పలేకపోతుంది, బట్ కొట్టి ఆవిడ్ని పొదల్లోకి లాక్కెళ్ళి అక్కడ చాలా దారుణంగా రేప్ చేయడం జరిగింది. రేప్ చేసిన తర్వాత ఆవిడ అరవకుండా, రేప్ చేసినప్పుడు అరవకుండా కూడా తన నోరుని కూడా చేతితో గట్టిగా అమాంతం పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఆ సీన్ లో కొంచెం డ్రంకెన్ కండిషన్ లో ఉండి కూడా ఆ సీన్ నుంచి అతను పారిపోవడం జరిగింది. ఆ పారిపోయిన తర్వాత ఆమె కాన్షియస్ లోకి వచ్చి ఇమీడియట్ గా ఆ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం ఇవన్నీ జరిగింది. ఈ ఎంటైర్ దాంట్లో కొన్ని ల్యాప్సెస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇమీడియట్ గా మనకి పోలీసుకి ఇన్ఫార్మ్ చేయకపోవడం ఒకటి. దీంట్లో చాలా మంది ఇన్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఎవరైతే విలేజెస్ చెప్తే వాళ్ళు ఇన్ఫార్మ్ చేసే అవకాశం ఉంది, రైస్ వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. బట్ ఇన్ఫర్మేషన్ లేట్ రావడంతో మనము అక్యూజ్ పట్టుకోవడం కొంచెం ఆలస్యమైంది. బట్ ఈవెన్ దెన్ మనము ఇన్ని టీమ్స్ ఫామ్ చేసుకొని ఇతను ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకున్నా సరే, ఇతను డీటెయిల్స్ ఏం లేకున్నా సరే ఫైండ్ అవుట్ చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ టీంలో మనకు చాలా ముఖ్యమైన కీలక రోల్ సిసిఎస్ టీమ్స్ రోల్ ప్లే చేసి, అండ్ అలాగే మన సిఐ రామన్, మాచారెడ్డి ఎస్ఐ అండ్ గాంధారి ఎస్ఐ, అండ్ ఏదైతే గాంధారి ఎస్ఐ గోండియా డిస్ట్రిక్ట్ లో టీం ప్రజెంట్ ఉందో ఆ టీంకి అక్యూజ్ దొరకడం జరిగింది. ఈ అక్యూజ్ తను కనిపించకుండా కూడా ఒక షాల్వా తోటి మొత్తం కూడా అతని ఫేస్ మొత్తం కవర్ చేసుకొని కూడా అతను అక్కడ తిరగడం, ఇవన్నీ కూడా ఇట్ వాజ్ ఏ వెరీ కష్టమైన ఆపరేషన్ ఉంది. బట్ కామారెడ్డి పోలీస్ దాన్ని చేయించారు, పట్టుకోవడం జరిగింది. అండ్ రేపు ఈవినింగ్ వరకు కూడా ఇతన్ని మనం లోకల్ పోలీస్ స్టేషన్, లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇంకా ఇంట్రాగేషన్ నడుస్తూ ఉంది. అండ్ ఇతని కన్ఫెషన్ అన్ని స్టేట్మెంట్స్ ఇతని వద్ద నుంచి మనం ఒక కొన్ని ఒక గొలుసు అండ్ ఒక మొబైల్ ఫోన్ కూడా
సీజ్ చేయడం జరిగింది. సో వాటన్నిటి సేమ్ ఒకటి తప్పు చేసిన వాళ్ళు ఎక్కడ పాల్గొన్నా సరే వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాము, చిన్న క్లూ ఉన్నా సరే. బట్ మీ రిక్వెస్ట్ పీపుల్ వాళ్ళకు తెలిసి ఏదైనా తప్పు కానీ ఏదైనా జరుగుతున్నప్పుడైతే ఇమ్మీడియట్గా 100 నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తే ఆ క్రైమ్ని డిటెక్ట్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. ఎటువంటి యాక్టివ్ నమోదు చేశారు? ఎటువంటి చేసిన యాక్టివ్ నమోదు చేశారు?